Please. తన సమన్వయ పటిమతో ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి అఖండమైన శక్తిగా తీర్చిదిద్ది పార్టీని గెలుపు తీరాలకు చేర్చిన విజయవంతమైన నాయకుడు డి శ్రీనివాస్. Srinivas is the ideal of a public person, that the life of a public figure is not meant for himself or for his family, but for the people. He has confidence in solving the very knotty problems of running the politics, and particularly the coalition politics. I had the privilege of working with him in close cooperation for many years, and I have no doubt that under his dynamic leadership, not only the people of his area, but the people of the whole state of Andhra Pradesh, and particularly at a very critical juncture when we fought the 2004 election, that our success in Andhra Pradesh helped Indian National Congress to form the coalition government at center. డిఎస్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీ ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో కీర్తిశేషులు ధర్మపురి వెంకట్రాం శ్రీమతి లక్ష్మీబాయి పుణ్య దంపతులకు 1948 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 3వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన డిఎస్ ఆ తరువాత హైదరాబాద్లోని మెథడిస్ట్ స్కూల్లో చేరారు. స్కూల్ ఎన్నికల్లో గెలిచి లిటరరీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పూర్తి చేసి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం బలంగా ఉండడంతో ఇంజనీరింగ్ సీటును కాదని నిజాం కాలేజీలో బీకాంలో చేరారు. అయితే గ్రామాల నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ చదువుకునేవారు. విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఓటు వేయాలే తప్ప పోటీ చెయ్యకూడదు అన్నంత వివక్ష అప్పట్లో ఉండేది. కానీ డిఎస్ నిజాం కాలేజీలో ఉండే ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి జనరల్ సెక్రటరీగా గెలిచి నాయకుడంటే ముందుండి నడిపించేవాడని ఎలుగెత్తి చాటాడు. యథాలాపంగా రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్ల డిఎస్ కి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. స్టూడెంట్ లీడర్ గా ఎలక్షన్స్ లో పాల్గొని ఎన్నికలు గెలిచి ఆ తర్వాత నేను 1968లో గాంధీ భవన్ లో మొదలు కాలు పెట్టాను. ఐ థింక్ ఐ వాజ్ అబౌట్ 18-19 years old. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో నాకు నా ఇష్టపూర్వకంగా పార్టీ నచ్చి పార్టీలో చేరడం జరిగింది. నిజామాబాద్ ఓటర్లు తమ ప్రతినిధిగా పట్టం కట్టారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించే డిఎస్ కి బీసీ సామాజిక వర్గాల సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండడంతో డాక్టర్ చెన్నారెడ్డి గారు బీసీ సంక్షేమం, క్రీడలు మరియు ఎక్సైజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కూడా అంటే 1991లో శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలోను, 1992లో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలోను గ్రామీణాభివృద్ధి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్, సెరికల్చర్, సమాచార, సినిమాటోగ్రఫీ, ఎక్సైజ్, ఉపాధి కల్పన శాఖామాత్యుడుగా పనిచేశారు. డిఎస్ ముక్కుసూటిగా మాట్లాడతారు. పనవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు. అంతేకాని అబద్ధాలు చెప్పడం అలవాటు లేదు. నాన్సడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. ఆయన కోపంలోనే ప్రేముంటుంది. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారంతా ఆప్యాయంగా సీనన్న అని పిలుచుకుంటారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రతిపక్షంలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తొలిసారి ఎలుగెత్తి చాటిన వ్యక్తి డిఎస్. అందుకే తెలంగాణ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేని తన వ్యక్తిత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా చాటుకున్నారు. సిఎల్పి ఉపనాయకుడిగా 2000 సంవత్సరంలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, వివక్షను గొంతెత్తి నిలదీశారు. అధ్యక్ష,
దేశంలో చిన్న రాష్ట్రాల ఆలోచన వస్తున్న దృష్ట్యా మర్చిపోయిన వారికి కూడా ఈ రోజు ఇంత జరిగినప్పుడు కనీసం తెలంగాణ వారికి మా హక్కులను మేము అడిగి మా రాష్ట్రాన్ని మేము అడిగే పరిస్థితి అనేది డెవలప్ అవుతుంది. అది అధ్యక్ష, ఈ రోజు నిజామాబాద్ ప్రజలకి ఇరిగేషన్ సోర్స్ అనేది అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్స్ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. తెలంగాణలో ఒక కీలకమైన జిల్లా. ఒక టైంలో నిజామాబాద్ అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏరియా అన్న పేరున్న నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఆ రకంగా అయిపోయింది అధ్యక్ష. రైల్వే లైన్లు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో అదే ఆ నిజాం పెట్టిన రైల్వే హైదరాబాద్ టు మనమా టుక్కు 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 మీటర్ గేజ్ కొట్టుకుంటా పోతుంది. 2003లో డిఎస్ తొలిసారిగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇదే అనంటారు డిఎస్. పార్టీ నాయకులందరినీ ఒక బస్సు ఎక్కించి ప్రజాహిత బస్సు యాత్ర ద్వారా డీలా పడిపోయిన క్యాడర్లోనూ కష్టాల్లో ఉన్న ప్రజల్లోనూ విశ్వాసాన్ని కల్పించడంలో డిఎస్ సఫలీకృతులయ్యారు. దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించడంలో పిసిసి అధ్యక్షుడిగా ఆయన విజయవంతమయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, నిర్మాణాత్మక విమర్శలు, మిత్రపక్షాలతో పొత్తులు డిఎస్ వ్యూహ చతురతకు అద్దం పట్టాయి. అన్నింటికంటే ముఖ్యంగా టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో డిఎస్ దూరదృష్టిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిఎస్ టీఆర్ఎస్ తో పొత్తుకు శ్రీమతి సోనియా గాంధీని ఒప్పించడం ఆయన రాజకీయ విజ్ఞతకు, తెలంగాణ సాధనలో ఆయన నిబద్ధతకు ఓ నిదర్శనం. 2008వ సంవత్సరంలో డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు పాత్రను విజయవంతంగా పోషించారు. కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాస్ గారు ఒక మంచి శకునం అంటాను. ఇంగ్లీష్ లో గుడ్ ఓమెన్ అంటాం. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో శ్రీనివాస్ గారిని భగవంతుడు ఆయన ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని, మరిన్ని రాజకీయ గుర్తింపులు చాలా పెద్ద ఎత్తున ఆయనకు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఒక విధంగా రాజకీయాల్లో ఆయన శత్రువు లేదు. అలా సమన్వయమైన పాత్ర వహించగల 2009 ఎన్నికల తరువాత తెలంగాణోద్యమం పతాక స్థాయికి చేరుకుంది. విద్యార్థులు, యువకుల బలిదానాలతో, తదనంతర పరిణామాలతో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి కీలక సమయంలో ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని ఒప్పించడంలో డిఎస్ చారిత్రక పాత్ర పోషించారు. ఉద్యమంలో నేనున్నా, తాను అధికార పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా, తెలంగాణ మాత్రం బయట పడాలి ఎట్లన్నా చేసి అనే ఉద్దేశంతో అందరం కూడా పనిచేసినాం. ఎవరికి శాతన పద్ధతిలో, ఎవరికి చూసిన పద్ధతిలో తను కూడా తన కంట్రిబ్యూషన్ చేసిండు. సోనియా గాంధీ పిలిచినా, ఇంకోటి పిలిచినా, ఢిల్లీలో మాట్లాడితే అది ఏమన్నా కానీ తెలంగాణ అయితే కావాలి భయ్, ఖచ్చితంగా కావాలని చెప్పి రాజశేఖర దాంట్లో వాడు నిష్ఠూరపడ్డా, కొన్ని సందర్భాల్లో విసుక్కున్నా, నువ్వు ఏమని అనుకో తెలంగాణ గారికి వస్తే మాత్రం రాజు లేదని చెప్పి మాట్లాడి వితిన్ ద కాంగ్రెస్ కూడా కొట్లాడింటాం. ఏ కారణాల వల్ల అయితే మనం సపరేట్ స్టేట్ కోరుకున్నామో అది సాధించుకున్న తర్వాత ఆ రీతిలో మనం అభివృద్ధి చేయకపోతే అన్యాయం చేసిన వారు అవుతాం. తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి క్షణం ఆలోచించడమే డిఎస్ నైజం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ జీవితకాలమంతా ప్రజాసేవకి అంకితం కావడం డిఎస్ ఇజం. ఏ కష్టం వచ్చినా ఇదిగో